ఈరోజు 28వ తారీఖు ఆదివారము. దీనినే భానువారం అని పిలుస్తుంటారు సంస్కృతం ఎందున. అదేవిధంగా సూర్యోదయం 6:33 సూర్యాస్తమయం సాయంకాలం 5:46 వరకు. అదేవిధంగా తిథి పుష్యమాస బహుళ తదియ తెల్లవారుజామున, అంటే తెల్లవారితే 29 అనగా అంటే పూర్తిగా ఉండి మరునాడు తెల్లవారుజామున అర్థం చేసుకోవాలి. 4:02 వరకు తదుపరి చవితి ప్రవేశిస్తుంది. అదేవిధంగా ఈ రోజున మఖా నక్షత్రము మధ్యాహ్నం 2:34 వరకు, తర్వాత పుబ్బా నక్షత్రం ప్రవేశిస్తుంది. అదేవిధంగా ఈ రోజున యోగము సౌభాగ్య యోగము 7:59 వరకు, తర్వాత శోభన యోగం అనేది ప్రవేశిస్తుంది. అలాగే కరణము వణిజ కరణము మధ్యాహ్నం 2:58 వరకు, తదుపరి భావకరణం ప్రవేశిస్తుంది. ఈ రోజున రాహుకాలము సాయంకాలం 4:30 నుంచి కూడా 6 గంటల వరకు రాహుకాలం ఉన్నది. అదేవిధంగా యమగండ కాలము ఈ రోజున మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా 1:30 వరకు యమగండ కాలం ఉన్నది. అదేవిధంగా ఈరోజు దుర్ముహూర్తము సాయంకాలం 4:25 నుంచి 5:13 వరకు కూడా ఈ దుర్ముహూర్త కాలం ఉన్నది. అదేవిధంగా ఈరోజు వర్జము రాత్రి 11:25 నుంచి 1:12 వరకు వర్జం ఉన్నది. అమృత ఘడియలో ఉదయం 11:28 నుండి మధ్యాహ్నం 1:14 వరకు కూడా ఈ అమృత ఘడియలు అనేవి ఉన్నాయి. కనుక ఈ కాలాన్ని గమనించుకుని ఇవి వదిలిపెట్టగా ఉండేటువంటి మధ్యకాలం అంతా కూడా శుభకాలంగా అర్థం చేసుకుని ఏదైనా మంచి కార్యక్రమాలను ఆచరించినప్పుడు తప్పక శుభాన్ని పొందుతారు. శుభం భూయాత్.